ప్రశస్తమైన దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవ, సజీవుడా, సర్వాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా నీ ఘనమైన దివ్యమైన నామాన్ని స్తుతించడానికి ప్రభువా, నీవిచ్చిన గొప్ప శ్రేష్టమైన ఈవికై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతుండగా నీ పరిశుద్ధాత్మతో నింపండి. మాట్లాడేది నేను కాదు ప్రభువా, మీరే నా ద్వారా మాట్లాడండి. వినబోతున్న బిడ్డలను నీ వాక్యము గ్రహించినట్లుగా వారి ఆలోచనలు స్థిరపరచండి ప్రభువా. సమస్తము మీకే మహిమకరంగా ఉండినట్లు నీ సహాయాన్ని దయచేయమని మా రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా ప్రభువుని స్తుతించడానికి, గణపరచడానికి ప్రభువు నాకు ఇచ్చిన గొప్ప కృపకై నేను ఆయనకి స్తోత్రం చెల్లిస్తున్నాను. మంచిది, వాక్య భాగంలోనికి వెళ్దాం. మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచన భాగాన్ని మనం చదవగలిగితే, మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచన భాగం, 2వ వచన భాగాన్ని చదవగలిగితే, సకల జనులారా ఆలకించండి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గు వినుడి. ప్రభువుకు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. మీకా గ్రంథంలో స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, సకల జనులారా ఆలకించాలి. ప్రభు ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. ఇక్కడ కులానికి, మతానికి, వర్గానికి సంబంధించి కాదు, ప్రభు మాట్లాడుతున్నాడు. సకల జనులారా ఆలకించాలి. దేవుని వాక్యం సూటిగా బోధిస్తుంది. దేవుని వాక్యం హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, సకల జనులారా ఆలకించండి, భూమి నీవు నీలో ఉన్న సమస్తము దేవుని మాట వినాలి. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు మన మీద సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవునిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండటం అది ప్రభువుకి ఇష్టంగా ఉంది. ఈ లోకంలో మనం క్రైస్తవునిగా బ్రతుకుతున్నప్పుడు మంచి సాక్ష్యం కలిగి బ్రతకటం ప్రభువుకి ఇష్టంగా ఉంది. యథార్థమైన జీవితం కావాలి, మేలైన జీవితం కావాలి, మంచి ప్రవర్తన కలిగిన జీవితం కావాలి, యథార్థంగా బ్రతికే జీవితం కావాలి. ఇలాంటి బ్రతుకును యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఈ మంచి సమయంలో ప్రభువు మన మీద సాక్ష్యం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నీ ఇంటిలో నీకు సాక్ష్యం ఉందా? నీవు జీవిస్తున్న కుటుంబంలో నీకు సాక్ష్యం ఉందా? లేకపోతే నీవు ఉంటున్న సంఘంలో కానీ, లేకపోతే నీవు నివసిస్తున్న ప్రాంతంలో కానీ, ఎక్కడైనా సరే నీకు మంచి సాక్ష్యం కావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ప్రియులారా, మంచి సాక్ష్యం ఉంటేనే కనుక నువ్వు ఆ పరలోకాన్ని సంపాదించుకుంటావు. ఒకవేళ అలాంటి మంచి సాక్ష్యం నీకు లేకపోతే కనుక నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవనే సత్యాన్ని గ్రహించాలి. ప్రభు అంటాడు, సకల జనులారా ఆలకించాలి. దేవుని వాక్యం సూటిగా బోధిస్తుంది. దేవుడు నీ మీద సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఏంటి నీ సాక్ష్యం? మరి ఎక్కడుంది నీ సాక్ష్యం? ప్రభు నీ మీద సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు నువ్వు మంచి సాక్ష్యం ఉందని నువ్వు దేవుని దగ్గర నుంచి చెప్పించుకోగలిగే మంచి సాక్ష్యం నీకుందా? నా ప్రియమైన దేవుని బిడ్డరా, మంచి సాక్ష్యం లేకుండా ప్రభువుకి ఇష్టంగా ఉండటం అనేది అసాధ్యం. మంచి సాక్ష్యం లేకుండా ప్రభువుకి ఇష్టంగా జీవించడం అసాధ్యం. మంచి ప్రవర్తన లేకుండా, మంచి ఆలోచన లేకుండా, మంచి క్రియలు లేకుండా, మంచి తలంపులు లేకుండా, మంచి విశ్వాసము లేకుండా, స్థిరమైన విశ్వాసం నీకుండకుండా ప్రభువులో జీవించటం, ప్రభువుకి ఇష్టంగా ఉండటం అసాధ్యం. ఇక్కడ ప్రభు అంటాడు, ప్రభు ఎక్కడున్నాడు? తన పరిశుద్ధ ఆలయంలో నుండి ప్రభు సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హియర్ ఆల్ యూ పీపుల్ హార్కెన్ ఓ యెట్ అండ్ ఆల్ దే. ప్రభు ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్కరి గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ద లార్డ్ ఫ్రమ్ హిస్ హోలీ టెంపుల్, దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయంలో నుంచి మన మీద సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పగలమా మంది యథార్థమైన సాక్ష్యం అని? చెప్పగలమా మంది మంచి ప్రవర్తన అని? చెప్పగలమా మంది మంచి విశ్వాసం అని? చెప్పగలమా స్థిరమైన నమ్మకం మనకుందని? చెప్పగలమా మంచి ప్రవర్తన మనకుందని? చెప్పగలమా మంచి జీవితం మనకుందని?
ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆ ఆలయంలో నుంచి దేవుడు మన మీద సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభు మన మీద మంచి సాక్ష్యం ఇవ్వగలిగితే కనుక మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఒకవేళ ప్రభు మనకి మంచి సాక్ష్యం ఇవ్వలేకపోతే కనుక మన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమనే సత్యాన్ని గ్రహించాలి. అయితే ప్రియులారా, దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అనేక వ్యక్తుల మీద సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఆ మాటను మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మంచి సాక్ష్యం లేకుండా ప్రభుకి ఇష్టంగా ఉండలేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచన భాగాన్ని బైబిల్లో మనం ధ్యానించగలిగితే కనుక అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు నుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. దేవుని వాక్యం చెప్తుంది, he was a perfect and upright man. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడని ప్రభు యోబు మీద సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, నీకుంది అలాంటి సాక్ష్యం. ప్రభు నీ మీద ఇవ్వగలడు అలాంటి మంచి సాక్ష్యాన్ని. నువ్వు యథార్థవంతుడు అని, నువ్వు సత్యవంతుడు అని, నువ్వు న్యాయాన్ని అంగీకరించేవాడు అని, న్యాయం ప్రకారంగా నడిచేవాడు అని, న్యాయ పాలన జరిగించేవాడు అని, నమ్మకమైన వాడు అని, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు అని దేవుడు నీ మీద సాక్ష్యం ఇవ్వగలడా? అలాంటి సాక్ష్యాన్ని ప్రభు ఇవ్వలేకపోతే కనుక నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ప్రభు అంటాడు, నేను నీ మీద సాక్ష్యం పలకబోతున్నాను. దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో నుండి మన మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రభు ఇచ్చే సాక్ష్యాన్ని మీరు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మంచి సాక్ష్యం నీకుందా? నీ సంఘంలో, నీ ఉంటున్న ఇంట్లో, లేకపోతే నువ్వు పని చేస్తున్న సహవాసుల మధ్య, కానీ ఎక్కడైనా సరే మంచి సహవాసం నీకుందా? మంచి సహవాసం నీకుంటే కనుక నువ్వు ప్రభుకి ఇష్టంగా ఉంటావు. ఒకవేళ మంచి సహవాసం నువ్వు లేకపోతే ప్రభుకు నువ్వు ఇష్టంగా ఉండలేవనే సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ దేవుడు అంటాడు, యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అతడు న్యాయవంతుడని దేవుడు రుజువుపరుస్తున్నాడు. అతడు యథార్థవంతుడని దేవుడు సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. పైగా అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అని దేవుడి వాక్యం బోధిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, యోబు ప్రవర్తన యథార్థమైనదని. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, యోబు ప్రవర్తన మంచిదని. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, యోబు ప్రవర్తన మంచిది, యథార్థమైనది. అతడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు, పైగా చెడుతనాన్ని విసర్జించి అసహించుకున్నవాడని. అలాంటి సాక్ష్యం మనకుంది. యోబులాగా మంచి ప్రవర్తన కలిగిన సాక్ష్యం నీకుందా? నువ్వు బ్రతుకుతున్న సమాజంలో నీ సాక్ష్యం ఏంటి? నువ్వు వింటున్న సంఘంలో నీ సాక్ష్యం ఏంటి? నువ్వు ఉంటున్న ఇంట్లో నీ సాక్ష్యం ఏంటి? నీ కుమారుల మధ్య, నీ కుమార్తెల మధ్య, లేకపోతే నీ భర్త మధ్య, నీ భార్య మధ్య, నీ సహవాసుల మధ్య, నీ ఇరుపొరుగు వారి మధ్య నీ సహవాసం ఏంటి? లేదా నీ సాక్ష్యం ఏంటి? దేవుడు పరిశీలిస్తున్నాడు. ఆకాశం నుండి దేవుడు నీ మీద సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, యోబు వలె యథార్థమైన జీవితం మనకుందా? యోబు వలె పవిత్రమైన జీవితం మనకుందా? యోబు వలె మంచి సహవాసం మనకుందా? యోబు వలె శ్రేష్టమైన జీవితం మనకుందా? యోబు వలె యథార్థమైన బ్రతకగలిగే మనస్తత్వం నీలో ఉందా? అలాంటి జీవితం నీలో ఉంటే కనుక ప్రభు నిన్ను ఇష్టపడతాడు. ఒకవేళ అలాంటి బ్రతుకు నీ దగ్గర లేకపోతే, ఒకవేళ అలాంటి జీవితం నీకు లేకపోతే, ఒకవేళ అలాంటి క్రియలు నీలో లేకపోతే, ఒకవేళ అలాంటి మంచి ప్రవర్తన నీలో లేకపోతే ప్రభు ఇష్టపడలేడనే సత్యాన్ని గ్రహించాలి. ప్రభు సాక్ష్యం ఇస్తూ మోషే గురించి అంటాడు, మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు మోషే మీద చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మోషే నమ్మకమైన వాడు. హీ ఈజ్ ద బిలీవ్డ్ పర్సన్. అతడు నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చెప్పగలడా దేవుడు మన మీద సాక్ష్యం? ఇవ్వగలడా దేవుడు మన మీద సాక్ష్యం మన యథార్థవంతులమని? చెప్పగలడా దేవుడు మన ప్రవర్తన మంచిదని? చెప్పగలడా దేవుడు మన క్రియలు మంచివని? చెప్పగలడా దేవుడు మన జీవితం యథార్థమన్నది? అలాగ చెప్పలేకపోతే మన జీవితం వేస్ట్. మనం బ్రతికున్నా కానీ చనిపోయిన వారితో సమానంగా ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డారా, నీ ప్రవర్తన ఎలాంటిది? నీ ఆలోచన ఎలాంటిది? నీ తలంపు ఎలాంటిది? నీ క్రియలు ఎలాంటివి? నువ్వు చేస్తున్న పనితీరు ఎలాంటిది? నీ మాటలు ఎలాగుంది?
నువ్వు చేసే పని ఎలాగుంది, నీ తలంపులు ఎలాగున్నాయి, ఒకసారి పరీక్షించాలి. మేలైన జీవితం నీకుందా? యథార్థమైన జీవితం నీకుందా? పవిత్రమైన జీవితం నీకుందా? పరిశుద్ధంగా బ్రతకగలిగే మనస్తత్వం నీకుందా? మంచి జీవితాన్ని జీవించగలిగే జీవితం నీకుందా? పౌలు భక్తుడు అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటాడు. నిజంగా మంచి సాక్ష్యాన్ని సంపాదించగలిగాడు పౌలు. అటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించగలమంటారా? అటువంటి జీవితాన్ని మనం సంపాదించగలమంటారా? అటువంటి వ్యక్తిగత సంబంధమైన మంచి జీవితాన్ని, మంచి ప్రవర్తన మనం సంపాదించగలమంటారా? ఆలోచించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, అటువంటి సాక్ష్యం మనకు లేకపోతే ప్రభు మన ఎందుకు ఇష్టపడలేడనే వాస్తవాన్ని, సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ యోబు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడని దేవుని వాక్యం బోధిస్తుంది. నిజంగా మన జీవితం ఎలాంటిది, మన పరిస్థితి ఎలాంటిది? యోబు జీవితాన్ని మనం పరీక్షించగలిగితే కనుక అతని జీవితంలో అతడు దేవుని దృష్టిలో యథార్థంగా నడిచాడు. ఎన్నో శ్రమలు యోబుకు కలిగినప్పటికీ కూడా ఎన్నటికీ ఎప్పటికీ యథార్థను విడిచిపెట్టకుండా బ్రతికిన వాడు యోబు భక్తులు మాత్రమే అని చెప్పడానికి ఇష్టపడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, అటువంటి బ్రతకగలిగే విశ్వాసం నీకుందా? యోబు వలె మంచి క్రియలు కలిగి, యోబు వలె మంచి విశ్వాసం కలిగి, యోబు వలె మంచి మాటలు కలిగి, యోబు వలె మంచి ప్రవర్తన కలిగి, యోబు వలె మంచి స్థిర విశ్వాసాన్ని కలిగి, యోబు వలె న్యాయమైన జీవితాన్ని జీవించగలిగి గొప్ప బ్రతుకు నీకుంటే గనుక దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు తన రాజ్యంలోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఒకవేళ అలాంటి పరిశుద్ధమైన జీవితం లేకపోతే, అలాంటి యథార్థమైన జీవితం లేకపోతే, అలాంటి మంచి బ్రతుకు లేకపోతే, అలాంటి పవిత్రమైన జీవితం మన దగ్గర లేకపోతే కనుక మనము పరలోక రాజ్యానికి వారసులం అవ్వలేమనే సత్యాన్ని గ్రహించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మరి మన జీవితం ఏంటి, మన వాస్తవికత ఏంటి, మన ఆలోచన ఏంటి, మన తలంపులు ఏంటి, మన క్రియలు ఏంటి, మన విశ్వాసం ఏంటి, మనం దేవుళ్ళ ఎలాగ నడవగలుగుతున్నాం? సకల జనులారా ప్రభు మీ మీద సాక్ష్యం ఇవ్వబోతున్నాడు, ప్రభు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు. మరి నీ ప్రవర్తన ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ తలంపు ఏంటి? ప్రభుకి ఇష్టమైన బ్రతుకు నీ దగ్గర ఉందా? ప్రభుకి ఇష్టమైన జీవితం నీ దగ్గర ఉందా? న్యాయవంతుడు, యథార్థవంతుడని చెప్పగలిగే మనస్తత్వం, అలాంటి విశ్వాసం నీకుందా? పరీక్షించాలి, ఆలోచించాలి. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మంచి విశ్వాసాన్ని, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోలేకపోతే నీ బ్రతుకు మంచి సాక్ష్యాన్ని నువ్వు పొందుకోలేకపోతే గనుక, యథార్థమైన మేలైన జీవితాన్ని నువ్వు ఆస్వాదించుకోలేకపోతే గనుక నీ జీవితం వ్యర్థ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. మరి నీ ఆలోచన ఏంటి, మరి నీ తలంపులేంటి, మరి నీ క్రియలేంటి, మరి నీ విశ్వాసం ఏంటి? నువ్వు ప్రభువులు ఎలాగ నడవగలుగుతున్నావు? దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో నుంచి నీ మీద సాక్ష్యం ఇవ్వబోతున్నప్పుడు ఎలాంటి సాక్ష్యాన్ని నువ్వు పొందుకోగలవు? గ్రహించాలి, సత్యాన్ని గ్రహించాలి. ఎలాంటి జీవితం నీ దగ్గర ఉంది, ఎలాంటి బ్రతుకు నీ దగ్గర ఉంది, ఎలాంటి వాస్తవికత జీవితం నీ దగ్గర ఉంది, మేలైన జీవితం నీ దగ్గర ఉందా, పరిశుద్ధంగా జీవించగలిగే జీవితం నీ దగ్గర ఉందా? ప్రభు నీ మీద సాక్ష్యం చెప్పబోతున్నప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని చెప్పించుకోగలిగే క్రైస్తవుడిగా నీవు ఉన్నావా? లేకపోతే ఏదో నామకార్థ క్రైస్తవుడిగా, దేవుని మందిరానికి వెళ్ళి వచ్చే క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావేమో పరీక్షించాలి, పరిశోధించుకోవాలి, నిర్ణయించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, యథార్థమైన జీవితం కావాలండి, యథార్థమైన బ్రతుకు కావాలండి, మంచి మేలైన జీవితం కావాలండి, శ్రేష్టమైన జీవితం కావాలి మనకి. అలాంటి జీవితాన్ని ప్రభు ఇష్టపడుతున్నాడు. మరి నీ దగ్గర ఉంది అలాంటి జీవితం? అలాంటి వాస్తవికమైన జీవితం మన దగ్గర ఉందా? పరీక్షించాలి, పరిశోధించాలి. ప్రభు మన దగ్గర మేలైన జీవితం కావాలని ఇష్టపడుతున్నాడు. ప్రభు మన దగ్గర యథార్థమైన బ్రతుకుండాలని ఇష్టపడుతున్నాడు. నీ మాటలు పవిత్రం అవ్వాలి, నీ తలంపులు పవిత్రం అవ్వాలి, నీ క్రియలు పవిత్రం అవ్వాలి, నీ జీవితం యథార్థమైనది అవ్వాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వచ్చినా సరే యోబు మటుకు తన యథార్థతను విడిచిపెట్టలేదు. అది ప్రభు యొక్క సాక్ష్యం. ప్రభు యోబు మీద ఇచ్చిన సాక్ష్యం అలాంటిది. మోషే మీద చెప్పిన సాక్ష్యం, అతడు ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన నమ్మకం ఎలాంటిది? దేవుని దృష్టిలో మన బ్రతికి ఎలాంటిది? పరీక్షించాలి, పరిశోధించాలి. యథార్థమైన జీవితాన్ని జీవిస్తే ప్రభు తన పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. లేదా ఇంకా మోసంగా, అన్యాయంగా, అక్రమంగా లోకంలో బ్రతుకుతానంటే, ఇంకా పవిత్రతను విడిచిపెట్టి, పరిశుద్ధతను కాదనుకొని చెప్పి,
దేవుడు నాకు అవసరం లేదనుకోని చెప్పి, నా సంపాదనే నాకు ప్రాముఖ్యం, నాకు ప్రవర్తన అవసరం లేదు, నాకు సాక్ష్యం అవసరం లేదని నువ్వు జీవిస్తే కనుక దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళలేవనే సత్యాన్ని గ్రహించాలి. దేవుని పేరిట మనవి చేస్తున్నాను, నా ప్రియమైన దేవుని బిడ్డ, మార్చుకో, పరిశుద్ధమైన జీవితాన్ని సంపాదించుకొని ప్రభువుకి ఇష్టంగా ఉండు. అప్పుడు దేవుడు తన రాజ్యంలోనికి నేను పిలుస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనలో, 1000 ఏళ్ల రాజ్యంలో మరణం లేకుండా ప్రభుతోటి, సూర్య చంద్రులు నక్షత్రాలు అవసరం లేని ఆ తేజస్సు కలిగిన రాజ్యంలో యేసయ్యతో నువ్వు ఉండాలి అంటే మంచి సాక్ష్యం నీకు ఉండాలి. అది సంపాదించుకోవడానికి ప్రయాసపడవలసిందిగా దేవుని పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మన మీద సాక్ష్యం ఇవ్వబోతున్నాడు కనుక మంచి సాక్ష్యం కలిగి మనం బ్రతుకుతాము. అది సమాజంలో కావచ్చు, దేవుని దృష్టిలో కావచ్చు, ఎక్కడైనా మంచి సాక్ష్యం కలిగి జీవిద్దామని ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు అన్యాయంగా బ్రతికావా, అయితే ఇప్పుడు న్యాయంగా జీవించు. ఇప్పటి వరకు దౌర్భాగ్యంగా జీవించావా, ఇప్పుడు పవిత్రత కలిగి జీవించు. మంచి సాక్ష్యాన్ని పొందుకో, మంచి జీవితాన్ని పొందుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీ దివ్యమైన నామానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇప్పటి వరకు నీ నామాన్ని స్తుతించాను ప్రభా. సకల జనులారా ఆలకించాలి. నీ మీద నేను సాక్ష్యం ఇవ్వబోతున్నానని మీరు చెప్పారు ప్రభా. నువ్వు నా మీద సాక్ష్యం ఇవ్వబోతున్నప్పుడు నా సాక్ష్యం యథార్థమైనదిగా ఉండటానికి మీ కృపను అనుగ్రహించి, మీ పరిశుద్ధాత్మశక్తితో నింపి వాక్యమైన బిడ్డల్ని మీరు దీవించండి ప్రభా. యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన జీవితాన్ని కలిగి బ్రతకటానికి మీ కృపను అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మతో నింపండి. మీరే సహాయాన్ని అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, పరిశుద్ధత కలిగి జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు వాక్యం విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కనుక ఈ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే కనుక మా గురించి ప్రార్థించండి. ఇంకా వాక్యంలో ఎదగాలి అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించండి. మీ గురించి ప్రార్థించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. మా టెలిఫోన్ నెంబర్, మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా మొబైల్ నెంబర్ 7660392990. మరి ఒకసారి చెప్తున్నాను, 7660392990 అనే నెంబర్కి మమ్మల్ని సంప్రదించగలరు. పరిశుద్ధత కలిగి, యథార్థమైన జీవితాన్ని కలిగి జీవించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.